అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. ఈ చెట్టుకు పెద్ద చరిత్రే ఉందండి. ఇది ఏదో అల్లుకునే మొక్క, పూలు పోస్తుందని మా వారు తీసుకొస్తే నాటాను, పైకి అల్లిచ్చాను. ఒక్క పువ్వు కూడా రాలేదు. నేనైతే పీకేద్దాం ఇంకా అని ఒకరోజైతే వర్కర్కి కూడా చెప్పాను, అది తవ్వేసేయాలి అని చెప్తే సరే అన్నారు. కానీ అతను కుదరక తీయలేదు. కానీ ఇప్పుడు మొగ్గొచ్చింది. నెక్స్ట్ వీడియోస్లో పూలు చూపిస్తాం మీకు. ఎంత మంచిగా వచ్చినాయి అంటే పూలు అంత బాగా వచ్చినాయి. అందుకే జీవితంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు మా వారు. అది నిజం అనిపించింది అనమాట. అసలు అంత అందంగా ఉంది పూలు పూసిన తర్వాత ఆ చెట్టు. మీకు మా ఇంటి పైనుంచి వ్యూ చూపించాను కదా. నేను చిలుకలు పెంచాను కదా, ఆ చిలుకలు కూడా ఎగిరి వెళ్ళిపోయినాయి. మీ అందరికీ తెలుసు. అవి వెళ్ళిపోయినాయి, పూర్తిగా వెళ్ళిపోలేదన్నమాట. రోజు మన ఇంటి దగ్గరికే వస్తాయి. ఏదన్నా మన దగ్గర జాంకాయలు అవి ఉంటే పైకి తీసుకెళ్ళి పెడతారు. వేదాంశ్ వాళ్ళు కూడా పిల్లలు పెడితే తింటూ ఉంటాయి. ఇంక ఇవన్నీనేమో మా వారు తెప్పించిన మొక్కలు. ఇంకా వీటిని నాటుతున్నాను. ఇవాళ 2 days అవుతుంది తెప్పించి. నాకు వీడియో ఎడిట్ చేయడానికి టైం కుదరక చేయలేదు. ఇదైతే తామర మొక్కలు అన్నమాట. పసుపు, ఎరుపు అని చెప్పారు. చూడాలి. నాకేంటో ఒక్కటే వేరు కనిపిస్తుంది. అదే మా వారిని అడిగాను, ఒక్కటే వేరు ఉందని. 2 కలిపేసి ఇచ్చారన్నారు. సరే ఏదైతే అది అయిద్దిలే అని నేను పెట్టేసేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. ఇక్కడ కనకాంబరం మొక్కలు నాటాలని ఈ ప్లేస్ అంతా గుంటలాగా, అదే చిన్న గుంటలు తీయమని చెప్పాను అనమాట. తీయమని చెప్తే వాళ్ళు ఊరికే అలా పైన కదిలిచ్చి వదిలేశారు. ముందు ఇవి నాటేసి అవి కూడా నేనే నాటుకుంటాను. చెప్పాను కదా, కనకాంబరాల మీద అయితే యుద్ధం చేస్తున్నాను. ఇప్పుడైతే బాగున్నాయి, మడిలో అయితే బాగున్నాయి, చూపిస్తాను నేను నెక్స్ట్. కానీ నేల మీద ఎట్లయినా నాకు కొంచెం బాగా వస్తున్నట్టు అయితే అనిపించలేదన్నమాట. నాకు నీళ్ళల్లో చేతులు పెట్టి నాటాలంటే చాలా భయం. ఎందుకో తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి అదొక ఫోబియా లాగా ఉందన్నమాట. కానీ నీళ్ళంటే చాలా ఇష్టం. బట్ బాగా నిండుగా ఉన్న నీళ్ళల్లో చేతులు పెట్టేసి అలా నేను చేయలేను. కానీ నాటాలి కదా అని చెప్పేసి నాటుతున్నాను. అంటే అప్పుడప్పుడు ఇందులో నీళ్ళ పాము కూడా ఉండిద్ది. మన అలికిడి అయితే పారిపోయిద్దులేండి. నేను అంతసేపు అలికిడి చేస్తున్నాను కాబట్టి. నేను 2 ఉన్నాయేమో, 2 విడివిడిగా నాటాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ అదంతా ఒక్కటే గడ్డ. మా వారు చెప్పడం మాత్రం 2 కలిపారు వాళ్ళు అని. ఇంకా సర్లే దాంతో ఎందుకు అని చెప్పేసి ఇంకా ఒకే పాదిలాగా పెట్టేసేద్దామని పెట్టేస్తున్నాను. చూడండి, అంతా ఒకటేలా ఉంది, 2 లాగా లేదు. ఇది పాచి వచ్చిందనమాట. ఇలాంటి ఏదన్నా ఉంటే తీసేసుకొని నాటుకోవాలి. ఎందుకంటే అవి కొత్తగా మళ్ళీ మన దగ్గర స్టార్ట్ అవుతాయి కొన్ని రకాలు. ఇది మా రేగి చెట్టు, యాపిల్ బేర్, గంగిరేగి అంటారు కదా. ఈసారి కాయలు వచ్చినాయి. ధైర్యం చేసి ఏదో ఊరికే అలా పెట్టాను. చూద్దాం అసలు బ్రతికిద్దో లేదో కూడా అయితే నాకు డౌటే అనమాట. రోజు ఒక 5-6 పూలు అలా అయితే వస్తున్నాయి. అవి మా ఊరి చెరువులో నుంచి తీసుకొచ్చినవి, మా ఊరి కాలువలో నుంచి. మీరు వీడియో చూశారు కదా ఇంతకు ముందు వీడియోలో. ఆ వీడియోలో చూపించినవి నాటినవే. ఇంకా బయట నుంచి కొనుక్కొచ్చి అయితే మనం ఇందులో ఏం నాటలేదు. ఈ మధ్య ఆన్లైన్లో అయితే విత్తనాలు ఆర్డర్ చేశాను. ఇంకా అది ఏంటంటే ఇంతకుముందు విత్తనాలు వేశాను కానీ అవి అలాగే డైరెక్ట్గా రావట. దాన్ని కింద ఇలా గీకాలట. గచ్చకాయ గీరుతాం కదా మనం, అలాగూ గీరి నీళ్ళల్లో వేసి మొలకలు వచ్చాక వేసుకోవాలట. ఇంకా అది చెయ్యాలి, ఇంకా చేయలేదు. ఆ విత్తనాలు అలాగూ పక్కన ఉన్నాయన్నమాట. నాటు గులాబీ తెచ్చుకున్నామండి. ఎక్కువ తెప్పించాము. అంటే నాకు చాలా ఇష్టము, అందుకని అడిగితే మా వారు తీసుకొచ్చారు. ఇవేమో ఎల్లో బెల్స్ అంటారు కదా, పసుపు కలర్ పూలు. అవి ఎందుకంటే బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. దాన్ని
తెలుగులో ఏమంటారో అయితే నాకు తెలియదు కానీ ఎల్లో బెల్స్ అంటారు ఇంగ్లీష్లో. అవి ఒక 5 మొక్కలు ఏమో తెచ్చారు. చాలా అందంగా ఉంటాయి కదా అవి. అయితే నాకు చాలా ఇష్టము. అవి ఇట్లా ఇక్కడ పెట్టానమాట. ఇక్కడ పెద్దగా ఎద్దులు నీళ్ళకి అది తిరుగుతూ ఉంటాయండి. వేటిని ఏం రానివ్వట్లేదు దారిలో. అంటే వర్కర్స్ చేతిలో ఉన్నప్పుడైనా సరే అలా తుంచుకొని తినేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ పక్కలనైతే చూసారా, ఈ పిచ్చుకలు మన ఇంట్లో గూడు పెట్టుకున్నాయి. గూడు నేను చూపిస్తా. ఆ గూట్లో 2 గుడ్లు కూడా పెట్టినాయి అనమాట. ఆ 2 గుడ్లులో ఒకటి పిల్ల అయింది ఇప్పుడు. అది అప్పుడు పెట్టిన ఈ గుడ్లు ఇప్పటికి పొదిగి ఒక పిల్ల అయిందనమాట. నేను రోజు చూస్తూ ఉన్నాను. ఆ పిల్ల కూడా రెక్కలు కూడా వచ్చేసినాయి పిల్లకి. ఇంకా కనకాంబరాలు ఇక్కడ నాటేద్దామని గుంట తీసుకుంటున్నాను. ఈసారి మనకి ఎండాకాలం మంచిగా మల్లెపూలు వస్తాయండి. మల్లెపూలు కూడా కోయించేసాను. అంటే ఇప్పుడు కోసేస్తే చక్కగా చిగుర్లు వచ్చేసి చిగుర్లకు మొగ్గ బాగా వస్తుంది అనమాట. కొంతమంది దూసేస్తారు, కోసినా కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు కోస్తే మనకి ఎండాకాలం మంచిగా వస్తాయి అన్నమాట పూలు. అవి కూడా మా ఊరు నుంచి తెచ్చుకున్నవి. మంచి స్మెల్ వస్తాయి. అసలు గుండు మల్లె అనమాట. ఎంత బాగుంటాయో అసలు ఆ పూలు పెట్టుకుంటే. కొనుక్కున్న పూలకు అస్సలు వాటికి అసలు ఎటువంటి పొంతన ఉండదండి. ఎందుకో అంత అందంగా ఉంటాయి. నేను చాలా చిన్నప్పటి నుంచి ఆ పూలు చూస్తూ పెరిగాను. మా దారి అమ్మటే అనమాట. మాకు ఉండేవి కానీ అక్కడ ఎక్కువ ఉండేవి. వెళ్తూ వస్తూ అంటే మా అమ్మ వాళ్ళదే. వెళ్తూ వస్తూ కోసుకుంటూ ఉండేదాన్ని. వాటి మీద ఎంత ఇష్టమో నేను అస్సలు అనుకోలేదు. ఆ పూల మొక్కలు నాకు ఇష్టమైనవి తీసుకొచ్చి ఇక్కడ నేను నాటుకుంటానని. పోయిన సంవత్సరం కూడా మీరు చూశారు, పూలు ఒక అరమూర అలాగ వచ్చినాయి అనమాట. పోయిన సంవత్సరం అప్పటికి 5 నెలలు అలా అవుతుంది. అయినా కూడా వచ్చినాయి బతికి. మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చాడు. చిన్నోడు ముందు వస్తాడు, వేదాంశ్ తర్వాత వస్తాడు. వచ్చి ఇక స్కూల్లో సంగతులన్నీ చెప్పాలన్నమాట ముందు నాకు. ఇక్కడ నేను గడ్డి బీకుతున్న దగ్గర మరువం ఇసుక ఉందండి. అప్పుడు ఇంటి కోసం పోపించిన ఇసుక అలా ఉంది. దానిలో ఇసుకలో అయితే మరువం బాగా వస్తుంది కదా, అందుకని మరువం నాటాలని ఆ ప్లేస్ అంతా శుభ్రం చేశాను. మరువం రోజ్మెరీ కూడా తీసుకున్నాను. నన్ను ఎవరో రోజ్మెరీ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. రోజ్మెరీ నార్మల్గా మనకి నర్సరీస్లో అవైలబుల్గా ఉంటుందండి. కాకపోతే మన దగ్గర బతకట్లేదు. నేను ఇప్పుడు రెండోసారి నేను నాటడం. దానికి వెదర్ కండిషన్ అది ఎలా ఉండాలో అంటే కొంచెం మరీ చల్లగా ఉండక్కర్లేదంట, కానీ విపరీతమైన ఎండ అయితే తట్టుకోలేదట. అందుకని చెప్పి నేను అక్కడ మాకు కార్కి షెడ్ ఉంది. ఆ షెడ్ అవతల తడికకి షెడ్కి మధ్యలో షేడ్ ఉంటుంది అనమాట. అందుకని అక్కడ నాటాలని చెప్పేసి నాటుతున్నాను. ఇక్కడేమో ఇసుకలో అయితే మరువం బతుకుతుందని ఇక్కడ మరువం తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. అన్ని మొక్కలు నేను నాటలేను అందుకని చెప్పి మేము ముందు ఎక్కడెక్కడ నాటాలో పెట్టుకుంటున్నాను వర్కర్స్తో నాటించుకుందామని. ఇదిగోండి రోజ్మెరీ ఇక్కడ పెడుతున్నాను. 4 మొక్కలు కూడా ఇక్కడే పెడుతున్నాను. మరి బతుకుతాయో లేదో అనేది చూడాలి. నా దగ్గర గులాబీకి ఒక మొగ్గ వస్తుంది కదండి, అది ఉంది. నేను ఒక షార్ట్లో చూశాను వీటిని నాటితే మొక్కలు వచ్చినాయని, కానీ నాకు ఎందుకో అది నిజమని అనిపించలేదు. నిజంగా వస్తాయా ఈ విత్తనాలు నాటితే గులాబీ మొక్కలు వస్తాయా? అంటే కొమ్మల నుంచి కదా ప్రాపగేట్ అవుతుంది, నాకు విత్తనాల నుంచి అని అనిపించలేదు. అందుకని ఎందుకో నాకు డౌట్ వచ్చి నేను తీసాను అనమాట, చూపించాను. ఇంతకుముందు అసలుకి పట్టించుకునేదాన్ని కాదు. ఒక షార్ట్లో చూశాను వాళ్ళు వేయటం, దాంట్లోంచి గులాబీ మొక్కలు వచ్చినట్టు చూపించారనమాట. అంటే మన తెలుగు వాళ్ళది కాదులేండి. దీని నిండా ఉన్నాయండి ఇప్పుడు కనకాంబరం మొక్కలు. చక్కగా నల్లరేగడి మట్టి తోలించుకొని పెట్టాను. హెల్దీగా ఉన్నాయి ఇప్పుడు మొక్కలైతే. వాటిల్లో అక్కడొకటి తీస్తున్నాం, మొత్తం అయితే తీయను. ఈ మడి ఇలాగే కనకాంబరం పూలకే అట్టు పెట్టుకుంటాం. కానీ కింద మనకి అక్కడొకటి ఉంటే అలాది కదా, అది మంచిగా వస్తాయి కదా పూలు, అందుకని చెప్పి నాటడం. ఇవన్నీ అయితే తీసేయను, మడి అయితే ఖాళీ చేయను. ఈ మడేమో కనకాంబరం పూల కోసం, దాని ఎదురు మడేమో గులాబీ పూల కోసం. వేర్లు కదలకుండా తీసేసి వేరుకి ఉండలాగా చుట్టేసి అనమాట మట్టిని. ఆ మట్టి పెడుతున్నాను. నల్ల మట్టి పోస్తే పాదిలో బతుకుతుంది అని అన్నారు. అడిగాను మా వారిని నల్ల మట్టి తోలించమని. ఈసారి కొంచెం చిన్న గుంటలు తీసి అందులో పెడదామని చెప్పేసి
అదేంటంటే సీజన్ చెరువులు తవ్వుతారు కదా, అప్పుడు తీసుకోవాలి. నల్ల మట్టి కావాలి అంటే, మట్టి కావాలి అంటే ఇప్పుడు ఎక్కువ కొండలే తవ్వుతున్నారండి. వెనకట్లో మట్టి కావాలి అంటే చెరువులు పూడికలు తీసేవాళ్ళు, అప్పుడు తెచ్చుకునేవాళ్ళు మట్టి. ఇప్పుడు చాలామందికి తెలియట్లేదు మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే కొండ తవ్వి తెచ్చుకోవాలని. ప్రకృతిలో ఏది ఏర్పడినా అది సహజ సిద్ధంగా ఏర్పడిందంటే మనుషుల కోసమే, వాళ్ళకి మేలు చేయటం కోసమే ఏర్పడతాయి. చెరువుల్ని పూడికలు తీసుకోవాలి కానీ కొండల్ని చెరువులు చేయకూడదు. ఎలా చేస్తున్నారంటే రివర్స్లో చేసేస్తున్నారు. కొండలనేమో తవ్వేస్తున్నారు, చెరువులనేమో పూడ్చేసి చేసి వాటి మీద ఏదో ఒకటి కట్టేస్తున్నారు. ఈ రెండూ తప్పు. మనం ఇంటికి కానీ మెరకకు కానీ తోలుకోవాలంటే కొంతమంది చేలకు కూడా మాగాణి చేలు చేసుకోవడానికి తవ్వుతూ ఉంటారు. చెరువులు కూడా పూడికలు తీస్తూ ఉంటారు, ఏ ఊరు చెరువు ఆ ఊరు. అప్పుడు ఎవరు కావాలో వాళ్ళు తోలించుకుంటూ ఉండేవాళ్ళు వెనకట్లో. ఇప్పుడు అదేం లేదు, ఎప్పుడు కావాలన్నా మనకు మట్టి దొరుకుతుంది అన్నమాట. ఏమండి కొంచెం అంటే ఎక్కువ ప్రకృతి ప్రేమికురాలని కాదులే కానివ్వండి, కొంచెం. ఎందుకంటే ప్రతిదీ నేను హార్మ్లెస్గా చేస్తానని నేను చెప్పను, ఇప్పుడున్న అవసరాల మేరకు. కానీ ఏది చేస్తున్నా అందులో ఎంత అవసరం ఉంది, ఇది ఇలా చేస్తే తప్పితే జరగదు అనుకున్నవి మాత్రమే నేను చేసుకుంటూ వెళ్తాను. అంటే ప్రకృతికి హామ్ చేసేయి నా బిడ్డలకు కూడా నేను అదే నేర్పిస్తున్నాను. అంటే ప్రకృతి మెయిన్. దేవుడు అంటే ఎవరు అంటే నా దృష్టిలో ప్రకృతి, అది నిజము. మనం హిందూ శాస్త్రంలో కూడా వేప చెట్టును పూజించే వాళ్ళం, రావి చెట్టును పూజిస్తాము. దాని అర్థం అవన్నీ ప్రకృతిలో భాగాలన్నమాట. మనం పండగ చేసుకున్నా కూడా ఈవెన్ బావికి కూడా, బావికి నీళ్ళ తొట్టికి కూడా మా అమ్మమ్మ పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళు. అంటే ఇవన్నీ ప్రకృతిలో ఒక పార్ట్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవన్నీ మనం మర్చిపోయాం. ఆ పూజిత భావం కూడా పోయింది, దేని పట్ల మనకి లేదు. ఒక చెట్టు కూడా ఎంత ఈజీగా నరికేస్తారో కదా. నాకు చాలా బాధేసిద్ది పెద్ద పెద్ద చెట్లు నరికేసేయాలంటే. కానీ మనం చెప్పినా ఎవరు వినరు. కొన్నిసార్లు కొంతమందితో వాదన కూడా పెట్టుకుంటాను, వాళ్ళకి శత్రువుని అవుతాను తప్పితే దానివల్ల యూజ్ ఏమి ఉండట్లేదు. మా వారు అంటూ ఉంటారనమాట, యథార్థవాది లోక విరోధి, నీ మాట అందరికీ నచ్చదు, కొంచెం కఠినంగానే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఏం చేస్తాం, ఇంకా అది మారదు. ఇలాగే ఉంటా అంతే. నచ్చింది నచ్చలేదని చెప్తాను, లేదా నాలో నచ్చలేదంటే నేను మార్చుకోదగింది అయితే నేను మార్చుకుంటాను. కానీ మంచి కోసం అయితే మార్చుకుంటా, చెడు కోసం అయితే చెడ్డగా మారాలి అంటే నేను మారలేను అనమాట. చెప్పులు వేసుకోవచ్చు కదా అక్క అని అడుగుతున్నారు. చెప్పులు వేసుకోకుండా నడిస్తే చాలా మంచిదండి. అరికాళ్ళల్లో మనకి చాలా నరాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు అరిచేతులు, అరిచేతులను రబ్ చేసుకుంటే కూడా చాలా మంచిది వేడి పుట్టిందాక. అలా అరికాళ్ళకి మనకు ఒక ప్రెషర్ వస్తూ ఉంటే బాడీలో అన్ని నరాలు యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు చాలామంది చిప్స్ లాంటివి పోయించుకొని దాని మీద నడుస్తున్నారు. చెప్పులు బయటికి వెళ్ళేటప్పుడు తప్పదు ఇక వేసుకోవాలనుకుంటే నేను ఈ షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే టౌన్లోకి వెళ్ళాలంటే తప్పకుండా వేసుకుంటాను, తోటలోనే వేసుకోను నేను. ఇవి పత్తి మందారం, ఇంతకుముందు కూడా నాటాను కానీ తెల్లది బగ్గు ఉంటుంది కదా, అది వచ్చి చనిపోయినాయి అన్నమాట. మాకు ఈ ప్లేస్ చూసారా, అంటే తోటలోది కాకుండా ఈ ప్లేస్ ఇంటికి ఈశాన్యం మూలలో ఉండిద్ది అనమాట. మేము ఒక పక్క నుంచి ఏం చేస్తున్నామంటే కలుపు కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా, అందుకని చెత్త పేడ కలిపింది ఇలా వేసేస్తున్నాం. మీకు ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే కలుపు కనిపించట్లేదు. అలాగే కోళ్ళకు కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది. మా కోళ్ళన్నీ ఫ్రీ రేంజ్లోనే ఎక్కువ మేత తింటాయి. విడిగా ఒడ్లు ఏదైనా సజ్జలు ఒక పూట పొద్దున్నే పెడతాము, వదిలేస్తాము. వాటికైతే మంచిగా పురుగులు దొరుకుతాయి అన్నమాట, తినేస్తూ ఉంటాయి. వేటిని కూడా బతకనివ్వు. చిన్న ఏదన్నా అంటే ఇవి తేళ్ళు చిన్నవి ఏదన్నా అంటే కొంచెం డేంజరస్ వచ్చినా కూడా కోళ్ళు ఊరుకో అన్నమాట, చంపేస్తాయి. నా బలం చాలా లేదండి, ఎండిపోతే ఈ నేల అసలుకి ఈ నేలలోంచి గడ్డి పరక కూడా వీకలేం. అదే తడిగా ఉంటే ఎంత సున్నితంగా వచ్చిద్దో అంత సున్నితంగా వస్తుంది. అసలు అట్లా ఒకసారి అయితే అలా గట్టిగా పీకి నాకు కుడి భుజం కూడా నొప్పి వచ్చేసింది అనమాట. ఇవి తమలపాకు అండి, నా దగ్గర నాటు తమలపాకు ఉంది, అత్తయ్య దగ్గర నుంచి తెచ్చుకున్నా. అది బాగా బతికి కొబ్బరి చెట్టుకి అల్లుకుంది, బాగుంది. ఈసారి ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తా.
అది మంచిది నాటు తమలపాకు. కారపాకు అని కూడా అంటారు దాన్ని. కొంచెం కారంగా ఉంటుంది. ఈ మధ్య నేను ఒక వీడియోలో చూశానన్నమాట. ఇంట్లోకి వెళ్ళే ద్వారానికి కుడి పక్కో ఎడం పక్కో అనేది నేనైతే ఖచ్చితంగా చూడలేదు, కానీ ఇది మాకు ఎడం పక్క. కుడి పక్క నీళ్ళు ఉన్నాయి, ట్యాప్ ఉంది. అక్కడ అల్లించడానికి కుదరదు, అందుకని ఇక్కడ పెట్టాను. మనీ ప్లాంట్ కూడా చూసారు ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చిందో. ద్వారం పక్కన పెట్టుకుంటే మంచి అన్న మొక్కలన్నీ నేను ద్వారం పక్కన చిన్నగా సెట్ చేశాను అనమాట. మనీ ప్లాంట్, అలాగే పారిజాతం కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు తమలపాకు పెట్టాను పైకి వస్తే. కానీ బాతులు అక్కడికి వెళ్ళి గుడ్లు పెడతాయండి. ఆ చిన్న చిన్న బాతులు ఉన్నాయి కదా, అవి చంపేస్తాయి ఆ మొక్కల్ని. మనీ ప్లాంట్ రావడానికి కూడా నాకు చాలా టైం పట్టింది, గ్రోత్ రావాలంటే. ఇంక ఇవి 100 వరహాల మొక్కలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మందారం ఎక్కువ తెప్పించుకున్నాను ఈసారి. మందారం కూడా ఇక్కడే నాటుకున్నాను అనమాట. అంటే మనకి చక్కగా కలర్ఫుల్గా ఉంటే బీస్, బటర్ఫ్లైస్ అన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు దాకా ఏంటంటే అన్ని పండ్ల మొక్కలే ఉన్నాయి కదా, సో మధ్య మధ్యలో పూల మొక్కలు ఇస్తే మంచిగా పాలినేషన్ జరిగిద్ది. ఇది తమలపాకు పెట్టించాను, అక్కడ ద్వారం పక్కన పెట్టించాను. చూద్దాం వస్తుందో రాదు. పెట్టిన ప్రతి మొక్క అయితే బతకదండి, కొన్ని మొక్కలే బతుకుతాయి. ఇది 2వ రోజు వీడియో. నేను ఒక్కరోజే మొత్తం మొక్కలు నాటలేదు, నాకు 2 రోజులు టైం పట్టింది. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్సే చూసుకోవాలి కాబట్టి, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే మధ్యలో కొంచెం వంట వార్పు ఈ పని చేసుకుంటా అన్నమాట. వర్కర్స్ ఉంటే, ఇంకా లేకపోతే ఇంకా ఎక్కువ పనులు పడతాయి. ఒకళ్ళు అడిగారు, మీకు వర్కర్స్ పద్దాకా ఎందుకు ఉండరు, అసలు పెట్టుకున్నారా మీరే చేసుకున్నారా అని. ఇప్పటికిప్పుడు ఈ రోజుకి 10 మంది వర్కర్స్ ఉన్నారండి. అంటే నేను ఏం చెప్తానంటే, వర్కర్స్ గురించి ఎందుకు చెప్తానంటే, నాలాగా అత్యుత్సాహంతో ఇలాంటి పనులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నాకు తెలీదు ఇంత అంటే మ్యాన్ పవర్ మనకి ఇంత ఇబ్బందిగా ఉంది అనేది నేను పెట్టే రోజుకు నాకు తెలియదు. ఇప్పుడు నా వీడియోస్ ఎక్కువ నచ్చుతున్నాయంటే కొంత అవగాహన వాళ్ళకు కూడా పెట్టుకోవాలనో ఇలా ఉంటుంది కదా. కాబట్టి కొంచెం ఆలోచించుకొని దానికి పర్యవసానం ఏం చేయాలి అని పెట్టుకుంటారని చెప్తాను. కానీ అది ఒకళ్ళ మీద కంప్లైంట్ కాదు, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తా. అట్లా కంప్లైంట్ చేయాలంటే నాకు రోజుకు బోలెడు ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ విషయాలు చెప్పాలి ఒక పర్సన్ గురించి అంటే, నేను అలా కంప్లైంట్ చేయదలుచుకోవట్లేదు. కాకపోతే ఒక ముందు జాగ్రత్త. మేబీ ఇంతకుముందు నాకు ఇలా చెప్పేవాళ్ళు ఉండుంటే ఇంత పెద్దగా పెట్టుకునేదాన్ని కాదేమో, ఇంత పెద్ద ఇల్లు కట్టుకునేదాన్ని కాదేమో. ఇప్పుడు ఇల్లు కూడా మాది పెద్దదే, కానీ క్లీనింగ్ అనేది కొంచెం కష్టం. నాకు తెలియదు అంతకుముందు. మెయింటెనెన్స్ ఎప్పుడూ ఉండాలి, కాబట్టి ఎప్పుడూ వర్కర్స్ ఉండాలి, మనం ఎప్పుడూ ఒకళ్ళ మీద డిపెండెన్సీ ఉండాలి. అందుకని చెప్తూ ఉంటా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి నేను సజెషన్ అడిగితే చిన్న దాంట్లో పెట్టుకోండి, ఒక అరెకరంలో పెట్టుకోండి. ఇప్పుడు మాది దగ్గర 1.5 ఎకర్ వస్తుంది, ఒక అరెకరంలో పెట్టుకోండి. అరెకరం అయితే మనం 4 మూలలు వెళ్ళొచ్చు, చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎంత పెట్టుకున్నా చూడండి, పెట్టుకున్న ప్రతిసారి వర్కర్స్ మనతో ఉండరు, నేను వెళ్ళాలి, చూసుకోవాలి అన్నీ. తెల్ల చామంతి పోయిన సంవత్సరం నాటాను, ఈ సంవత్సరం మంచిగా పూలు వచ్చినాయి అన్నమాట. ఇంకో తెల్ల చామంతి ఎదురుగుంది చూడండి, స్నానం చేసి వచ్చిందనమాట, హెడ్ బాత్. అందుకనే చెప్తాను. కానీ ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయాలి చేసే మెంటాలిటీ కూడా కాదు నాది. నాకు నచ్చకపోతే నేను సైలెంట్గా ఉంటాను, కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ కోసం నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేను కదా, అందుకని వీడియోలో చెప్తే అందరూ చూస్తారని ఇప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను. ఒక్కళ్ళ మీద డిపెండెన్సీతో అసలు ఏది పెట్టుకోవద్దు, ఏ పని కూడా. మనకు ఓపిక ఉంది, మనం చేయగలం అనుకుంటేనే పెట్టుకోండి. ఈవెన్ దో నేను ఈ రోజుకైనా ఒక్కోసారి ఓపిక ఉండదు, ఓపిక లేని రోజు చాలా కాయగూరలు పాడైపోతాయి, నేను ఆ లోపు తోటలోకి రాను, అలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ముదిరిపోయాయి. దూలగొండే. నేను దీని గురించి సెర్చ్ చేశాను, చాలామంది చెప్పారు ఇది దూలగొండి, ఇది దురద వస్తుంది, పిల్లల్ని దూరంగా ఉంచాలని. అవును, నేను కనుక్కున్నాను. బట్ ఈ కాయల్ని కోసి దానిలో విత్తనాలతో టమాటోలు కలిపి కూరగోడు వండి తిన్నాము, చాలా బాగుంది. పైన అవి తినకూడదట, లోపల విత్తనాలు తినొచ్చట. హై ప్రోటీన్ అన్నమాట. చాలా బాగుంది కూర. టూ మచ్ డేంజరస్ ఏం కాదు, ఇంటికి దూరంగానే ఉంది కాబట్టి జిల అయితే వస్తుంది, కాయలు తగిలితే కాదు.
కాండం ఉంది కదా, అది తగిలితే మంచిగా జలొచ్చిందనమాట ఒళ్ళంతా నాకు కాయలు కోసేటప్పుడు. అలాగే చిట్టి పొట్లకాయలు, మనవి చిట్టి పొట్లకాయలు 2-3 రకాలు ఉన్నాయండి పొట్లకాయలు. గ్రీన్ కలర్లోవి కూడా ఉన్నాయి. ఈరోజు కూరకి, ఈరోజు ఫ్రైకి పొట్లకాయలు మంచిగా వస్తున్నాయి. మాకు సీజన్ కదా, మంచిగా ఇప్పుడు వస్తాయి. నాకు ఇలా గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. అందరూ చాలామంది అంటారు కదా స్ట్రెస్గా ఉంది అట్లా. నాకు కూడా ఉంటుంది ఎప్పుడైనా వర్క్ స్ట్రెస్. ఇప్పుడు ఇది పెట్టుకొని వర్క్ స్ట్రెస్, కానీ నాకు మామూలుగా ఏం లేదు. అంటే గానుగలు పెట్టుకొని ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నాను వర్కర్స్ది అని, అదే లేకపోతే అసలు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనమాట. కానీ లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్కే అన్నట్టు ఉండాలి కదా. లైఫ్ బోర్ కొట్టిద్ది అనమాట. ఏదో ఒకటి పొద్దున్నే లెగిస్తే మనకు టార్గెట్ ఉండాలి, ఇవి పంపించాలి. ఒకళ్ళు మనకి ఫోన్ చేసో మెసేజ్ చేసో మీ ప్రోడక్ట్ బాగుంది అని చెప్తారు. చెప్పిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి ఒక్కటి ఎక్కువ అసలు నాకు ఇంతవరకు నెగిటివ్ రాలేదండి. అంటే అందరికీ నచ్చాలని లేదు, కానీ అంత క్లీన్గా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట. 1000లో ఒక్కళ్ళు, ఎప్పుడో చాలా రోజులు అవుతుంది, 6 నెలల క్రితం ఒక్కళ్ళు చెప్పారు నాకు నచ్చలేదు అని. సారీ అండి, మీకు కావాలంటే మనీ రిటర్న్ చేస్తానని చెప్పాను. అంతే. అందరికీ ఇప్పుడు నన్ను చూస్తున్న అందరికీ నేను నచ్చను, నాకు తెలుసు ఆ విషయం. ఇది పోటీ ప్రపంచం. మనం బయటికి రావాలంటే రెండూ యాక్సెప్ట్ చేయాలి. మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా ఉంటారో మనల్ని వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉంటూ మనం ముందుకు వెళ్ళగలిగితేనే వెళ్తాం. చిన్న లైఫ్ అండి, పుడతాం చనిపోతాం, హ్యాపీగా ఉండాలి మధ్యలో అన్నది. అంటే లైఫ్ ఒక మంచి సాంగ్లా ఉండాలన్నది నాకు ఇష్టం అనమాట. అందుకే నేను షార్ట్స్లో సాంగ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇవి ఒక టైప్ పొట్లకాయలు, పెన్సిల్ పొట్లకాయలు, సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఇవి కూడా నాటు రకమే అనమాట. ఏం తెచ్చుకోలేదు, అందుకని పవిట కొంగులో పట్టుకొని తీసుకెళ్తున్నా. ఎంతమందికి అలవాటు. కొంతమంది అయితే కూరగాయలు కూడా అలానే కొనుక్కొని రోడ్డు మీద, అంటే ఐ మీన్ ఇంటి ముందుకు బండ్లు వస్తే తీసుకెళ్తారు కదా. నేనైతే ఎప్పుడన్నా అనుకోకుండా వెళ్ళినప్పుడు కోసుకున్నప్పుడు అలా తెచ్చుకుంటానమాట. ఈ పూట మా ఇంట్లో కూర పొట్లకాయ ఫ్రై, ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. మళ్ళీ వెళ్ళాను తోటలోకి. కామంచికాయలు నాకు చాలా ఇష్టం అండి, భలే ఉంటాయి. ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకు. నేనైతే వాంటెడ్లీ ఆ మొక్క దగ్గరికి వెళ్ళి కోసుకొని తినేస్తాను అనమాట. ఇప్పుడే నీళ్ళు పట్టాను మొక్కకి, ఇంకా అందుకే కడుక్కోవట్లేదు కూడా. ఇంకా ఈ నాటే క్రియ జరుగుతూనే ఉంది. ఎంత బాగుందో చూడండి మందారం. నిజంగా అది పెద్దది, దాని నిండా పూలు వస్తాయి. ఇంకెంత బాగుంటుంది చెప్పండి. కానీ వస్తుందంటారా, ఏమో చెప్పలేం. అది పసుపు సంపంగి అండి, అక్కడ నాటాను కావాలని. పెద్ద మొక్క ఇది. ఇంకా రిమైనింగ్ ఇవి ఉన్నాయి, వీటిని నాటాలి. ఎన్ని నాటినా ఇంకా ఉన్నాయి అనిపించింది అనమాట. లెమన్ గ్రాస్ కూడా తీసుకొచ్చుకున్నాను, లెమన్ గ్రాస్ కూడా తెప్పించుకున్నాను టీ లాగా వేసుకొని తాగాలని. అవి కూడా ఇంటికి మెట్లు ఉన్నాయి కదా, తూర్పు మెట్లు, అటు ఇటు నాటిద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. అక్కడ వెరిగేటెడ్ బనానా వచ్చిందండి. అది మా వారు అంటే ప్రయోగాత్మకంగా తెప్పించారు. దాన్ని వెరిగేటెడ్ బనానా అంటారట. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వినలేదు. ఆయన చెప్పింది. ఆయనే ముచ్చటగా ఓ పద్ధతిగా ఓ పక్కన నాటిచ్చారు దాన్ని. అయితే నీళ్లు పెట్టుకోవడం, దానికి బలం వేయించుకోవడం. బలం అంటే మనది ఏముండదులేండి, ఆవు అంటే పేడ, అవి ఎండిపోయింది ఉంటుంది కదా ఎరువు, అది తెప్పించి వేయటం అంతా ఆయన. ఒకరోజు సడన్గా ఇలా తోటలో తిరుగుతుంటే నాకు కనిపించి గెలంతా పండిపోయి ఉడతలు కూడా తింటున్నాయి. మంచి స్మెల్ ఎలా వస్తుంది తెలుసా, తీయటి వాసన వస్తుంది. తీపికి ఒక వాసన ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట. ఎంత అంటే చక్కెరకేళి ఉంటుంది చూసారా, స్వీట్ అలా ఉంది. ఇంకొంచెం తీపి ఉంది, కాకపోతే మన చక్కెరకేళిని మించి అయితే లేదు. దాంతో కోద్దామంటే తెగలేదనమాట. అందుకని వేరే కత్తి అడిగాను. ఆలోపు దీన్ని కట్ చేస్తున్నాను. ఇంకా అంతకంటే రాదు అని అంటున్నారు వెరిగేటెడ్ బనానా. నాకైతే కొత్తవి తెచ్చి నాటాలి అన్నది లేదు, కానీ ముందు మనవేదైతే దేశీ రకం ఉన్నాయో అవన్నీ నాటాలని. మా దగ్గర జామకాయలు కూడా అన్నీ దేశీ రకమే నాటామన్నమాట. తైవాన్ అని అదని ఇదని ఏం నాటలేదు మేము. ఫస్ట్లోనే వద్దు అనుకున్నాం. చూసారా గెల రాలి పడిపోతుంది.
ఆ చెట్టు అంటే ఆ అరటి చెట్టు ఆకులు ఇలా ఉంటాయండి, కాయలు కూడా సేమ్ ఇట్లాగే ఉంటాయి. ఏం స్పెషల్ అయితే నాకు తెలియదు కానీ మా వారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దాని చుట్టూ 5 పిలకలు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పీకిచ్చి 5 చోట్ల నాటిచ్చారు. ఆ 5 చనిపోయినాయి అనమాట. ఇదిగో చూడండి ఎలా ఉందో, ఇలా ఉంది. ఆ పిలకలు బతకలేదు, అక్కడ వచ్చిన పిలక మాత్రమే ఉంది. మీకు తెలుసా ఆ మొక్క కాస్టు 5,500 ఎంత తీసుకున్నారట. నాకు చెప్తూ ఉంటారు, 5,000 పెట్టుకున్నానే ఆ మొక్కని, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి. ఇది నన్ను ఖచ్చితంగా అడుగుతారు అది బావే అని. బావి మోడల్లో కట్టించుకున్నాను కానీ సంపండి, కింద వాటర్ ఉంటాయి, నీళ్ళు ఉంటాయి. ఎందుకు నీళ్ళు వట్టి పెట్టుకున్నానంటే మా దగ్గర ఇన్ని జీవరాశి ఉంటుంది. ఎప్పుడైనా సరే పొరపాటున కరెంటు పోయినా, మాకు మోటార్ బోర్ల మీద కాబట్టి అప్పటికప్పుడు కావాలి నీళ్ళు అంటే రావు కదా, అందుకన్నట్టు కట్టించుకున్నాను సంపు. కట్టించుకొని దాని మీద బావి మోడల్ పెట్టించుకున్నాను. కానీ దాని పని ఇంతవరకు పూర్తి కాలేదు. అందుకే నేను మీకు ఇన్ని రోజులు చూపించలేదు అనమాట. అది ఎప్పటి నుంచో అది అక్కడే ఉంది. గిలక కూడా తెప్పించాను కానీ మా వారిని పెట్టించమని అడుగుతున్నాను, పెట్టిద్దాంలే అంటున్నారు. ఇంకా అన్ని మొక్కలు నాటుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏమేమి నాటారా అని చూసుకుంటూ ఉన్నా. లెమన్ గ్రాస్ ఇక్కడ నాటించుకుంటున్నాను. లెమన్ గ్రాస్కి దోమలు కూడా రావంటారు. ఇక్కడ కూర్చుంటూ ఉంటాం రేత్రి, అందుకని అక్కడైతే అలా తుంచుకొని టీలా పెట్టుకోవడానికైనా బాగుంటుందిలే అని. నా బిడ్డలు స్కూల్ నుంచి వచ్చారు, చెప్పాను కదా ఫస్ట్ వీడియో ఏమో, అంటే ఈ వీడియోలో హాఫ్ ముందు రోజు వీడియో, ఇది తర్వాత రోజు వీడియో. వేదిక్ వచ్చాడు, ఇంక మనం ఏం చేస్తే పిల్లలు అదే కదా, ఇంకా వచ్చి నేను కూడా నాటుతా అన్నాడు అని గోల్ చేశాడనమాట. సరే నీళ్ళు అందివ్వు అని చెప్పాను. ఇంకా తీసుకొచ్చి నీళ్లు పోస్తున్నాడు. ఏ సీజన్లో ఏ కాయలు వస్తాయి ఎత్తుక్కొని తింటూ ఉంటాం అనమాట. నా పెద్ద కొడుకు వస్తున్నాడు చూడండి వెనక ఎక్కడో. పిల్లలకి ఇలా ఫ్రెష్గా అలా కోసి ఇలా పెడితే వాళ్ళు తింటుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే అందులో ఏం లేదు, ఏ కెమికల్ దాని మీద లేదు, ఎటువంటి రసాయనాలతో పండలేదు అని నాకు తెలుసు. కాబట్టి నేను పిల్లలకి ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. వాళ్ళు కూడా కోసుకొని తింటూ ఉంటారు అందినట్టు. కాకపోతే పాములే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ నేనే వెళ్ళొద్దంట. ఈ బార్కు కూడా అన్నీ నాటించుకున్నాను అనమాట. ఎక్కువ మందారాలు అవి నాటించుకున్నాను. ఇది సంపెంగ, ఇది కూడా పెద్దది అవుతుంది మొక్క. చూద్దాం అయినప్పుడు చూద్దామని చెప్పి నాటించా. అయినా కూడా ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తాయట. సరే అయితే అయిందిలే అని చెప్పి అది ఒకటి నాటించాను అనమాట. ఇంకా నాటు గులాబీ, కనకాంబరాలు ఇక్కడ నాటించాను ఎడం పక్క. అన్నీ నాటడం అయిపోయింది. చూసారా బాతులు, కోళ్ళు అన్నీ చక్కగా అందులో ఎలా తింటున్నాయో. వాటికి మంచిగా ఫుడ్ దొరికిద్ది అనమాట. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.